అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. అనిర్విణ్ణస్తవిష్టో భూః ధర్మయూపో మహామఖః నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః క్షామః సమీహనః. ఓం అనిర్విణ్ణాయ నమః. సృష్టి ఆది ప్రవృత్తి నుండి విరమించుట లేదు గనుక అనిర్విణ్ణః అనబడుచున్నాడు. అలసట లేనివాడు. ఇది నిష్ఫలము అని తెలిసి మానుకొనుట నిర్వేదము అనబడును. అట్టి నిర్వేదము లేనివాడు అనిర్విణ్ణుడు. ఓం స్థవిష్ఠాయ నమః. తారామండలమున శింశుమారాకృతి స్వరూపము. నక్షత్రములకు సూర్యాది గ్రహములకు సంచార స్థానమైన అనంతమగు ఊర్ధ్వాకాశమున మొసలి ఆకారములో పొడవైన విశాలమైన భాగమొకటి కలదు. దానిని శింశుమార చక్రము అందురు. అది భగవంతునికి విశేష అధిష్టాన స్థలము. ఈ స్థవిష్ఠ నామము ఆ రూపముతో స్వామి అతి స్థూలాకారము కలిగి ఉన్నవాడు అని తెలియచున్నది. శింశుమారము అనునది నక్షత్ర సముదాయము. ఇది కోట్ల కొలది మైళ్ళ వైశాల్యము కలది. అట్లు శింశుమార రూపమున వైశాల్యము కలిగి ఉండువాడు స్వామి. ఓం భువే నమః. ధ్రువమండల సంబంధమును బట్టి పరమాత్మ తన క్రింద నుండు సర్వలోకములకు ఆధారముగానున్నాడు గనుక భూహు అనబడుచున్నాడు. ఓం ధర్మయూపాయ నమః. ధర్మస్వరూపమును ఉత్తమాంగము అనబడు తన శిరస్థానమున చేర్చుకున్నవాడు. ఓం మహామఖాయ నమః. ధర్మమును తన శరీరముగా కలవాడు కనుక ఆ ధర్మములో ఒక భాగమైన యజ్ఞము కూడా ఒక భాగమేనని మహామఖః అను నామము తెలుపుచున్నది. మఖము అనగా యజ్ఞము. ఓం నక్షత్రనేమయే నమః. నక్షత్రమండలమును త్రిప్పువాడు. ఓం నక్షత్రిణే నమః. సర్వ నక్షత్రములకు ఆధారభూతుడు. ఓం క్షమాయ నమః. ఇట్లు సర్వలోకముల భారమును అనాయాసముగా మోయుటకు సమర్థుడు కనుక క్షమః అనబడుచున్నాడు. ఓం క్షామాయ నమః. అవాంతర ప్రళయమున తేజోరూపములైన కొన్ని నక్షత్ర మండలములు నశించినను ప్రధానమైన శింశుమార చక్రమునందలి కొన్ని నక్షత్రములతో కృషించిన తేజస్సు కలవాడు. ఓం సమీహనాయ నమః. పిదప తన సృష్టి సమయమున అందరినీ తమ తమ అధికారముల యందు ఎల్లప్పుడూ ప్రవర్తింపజేయువాడు. జై శ్రీమన్నారాయణ.